47లో వచ్చినటువంటి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన దేశానికి ఒక రాజ్యాంగం అంటూ లేదు. దేశంలో పరిపాలన బ్రిటిష్ వాళ్ళ నుంచి పరిపాలన మారింది, కానీ పరిపాలనా వ్యవస్థలు మారలేదు. అలాంటి పరిపాలనా వ్యవస్థలని తయారు చేసుకోవడానికి చాలామంది నిష్ణాతులైనటువంటి పెద్దల్ని, అనుభవజ్ఞులైనటువంటి మేధావుల్ని, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాలని చదివినటువంటి నిపుణులని ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుని రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని తయారు చేసుకుని దానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా 2.5-3 సంవత్సరాలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని అధ్యయనం చేసిన తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం కూడా. దానికి సుదీర్ఘంగా కష్టపడి రేగోళ్ళు పనిచేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ తర్వాత 1950 జనవరి 26న మన రాజ్యాంగం మనకు అమల్లోకి వచ్చింది. అదే గణతంత్ర దినోత్సవంగా ఇవాళ మనం పేరు. అంటే సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలనా విధానం జరగాలి. దానిలో 3 ప్రధానంగా భాగాలుగా దేశ పరిపాలనా వ్యవస్థను పేర్కొనడం జరిగింది. 1 లెజిస్లేటివ్ పవర్, 2 బ్యూరోక్రసీ, 3 జ్యుడిషియల్. ఈ 3 విధానాలతోటే సంపూర్ణంగా రాజ్యాంగం మొత్తం అమలు చేసే ప్రక్రియలో ప్రజాస్వామ్యంలో ఇవాళ భాగస్వామ్యమైంది. దానిలో భాగంగానే సుదీర్ఘంగా ఈ 77 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగుతుందని మనం చెప్పవచ్చు. ఈ 76 గడిచినటువంటి 76 సంవత్సరాలలో ఈ దేశం అనేక రంగాలలో పురోభివృద్ధి సాధించింది. దానికి ప్రసంగా ప్రణాళిక చేసినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. స్వతంత్ర పోరాటాన్ని గాంధీ గారు, పటేల్ గారు, నెహ్రూ గారు, చాలామంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇలా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, బోస్ గారు, అనేక మంది మేధావులు చేసినటువంటి ఆలోచన క్రమంలోనే దేశ పరిపాలనా వ్యవస్థను కూడా రూపాంతరం చెందింది. రాజ్యాంగానికి అనుగుణంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిపాలనా వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం అందరం కూడా భాగస్వాములు అయ్యాం. ఇలాంటి ప్రవర్తన కార్యక్రమం సుఖ సంతోషాలతోటి దేశ ప్రజలు ప్రపంచ ఆలోచనలకు అనుగుణంగా భారతదేశం కూడా అభివృద్ధి చెందాలి అన్న ఆలోచనతోటే ఇవాళ పరిపాలనా వ్యవస్థ బ్రహ్మాండంగా జరుగుతుందని మనం అనుకుంటున్నాం. కానీ ఏ మంచి ఆలోచనలతో అయితే రాజ్యాంగం ఏర్పాటు చేయబడిందో ఆ ఫలాలు ఇంకా అణచివేతకులైనటువంటి ప్రజానీకానికి అందడం లేదన్నటువంటి ఆలోచన ఈ దేశ రాజకీయ